నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు పశుసంవర్ధక శాఖ సహాయకులు అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతుల జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్. ఏపీ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు సచివాలయ స్థాయిలో గల పశుసంవర్ధక సహాయకులు వారికి అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మ్యాంగో భవన్ నందు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 282 మంది పశుసంవర్ధక సహాయకులతో జిల్లా కలెక్టర్ సమావేశమై క్షేత్రస్థాయిలో పశుసంవర్ధక శాఖ ద్వారా అందించే సేవలు, జిల్లాలో పాల ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు, పశుసంవర్ధక సహాయకులకు క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం తోడ్పాటు తదితర అంశాలకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 31 మండలాలలో దాదాపు 5,50,000 మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణపై ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పాడి పోషణే జీవనాధారంగా ఉందన్నారు. పశుసంవర్ధక సహాయకులు వారి పరిధిలో ఉన్న పాడి పశువులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న పాడి రైతులతో సత్సంబంధాలను కలిగి ఉండి పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వారికి అవగాహన కల్పించి రైతులు ఆదాయం పెంచేలా చూడాలన్నారు. పాడి పశువుల పట్ల జాగ్రత్త వహించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నామన్న భరోసా రైతులకు ఇవ్వాలన్నారు. పశుసంవర్ధక సహాయకులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో సచివాలయంలో అందుబాటులో ఉంటూ వారి పరిధిలో గల 300 నుండి 400 వరకు గల పాడి పశువుల క్షేమాలను చూసుకోవాలని, దీనితో పాటు గొర్రెల పెంపకంపై మరింత అవగాహన కలిగించాలని, డైరీల నుండి రైతులకు రావాల్సిన నగదు అందుతున్నదా లేదా, రైతులకు ఎవరికైనా మరిన్ని పశువులు అవసరం అవుతుందా అనే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడి ప్రభాకర్, సహాయక సంచాలకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు పాల్గొన్నారు. ఇంకా కాకుండా ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము, సర్వే ఇంపార్టెన్స్ ఏమిటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు బేసిక్లీ గ్రామంలోనే ఉంటారు, సెక్రటేరియట్లోనే ఉంటారు, మీకు గవర్నమెంట్ నుంచి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు అదే సరిగా చేస్తున్నారా లేదా? ఓకే, సో దీస్ ఆర్ సమ్ 4-5 టాపిక్స్ ఈరోజు మీకు డిస్కషన్ కోసం పిలిచాను. నేను ఆల్రెడీ డైరీ సెక్టర్ ఇంపార్టెన్స్ చెప్పాను. అంటే మనం అందరూ సరైన పని చేస్తే రైతులకి ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఎనిమల్స్, మిల్క్ ఎనిమల్స్, నాన్ మిల్క్ ఎనిమల్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్దర్గా బేసిక్లీ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తే ఇంకా డైరీ సెక్టర్ డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 మేజర్ ఆబ్జెక్టివ్. మీకు ఒక రోల్, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని విభిన్న ప్రతిభావంతుల జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు నగరంలోని తపోవనంలో కృత్రిమ కాళ్లు అమర్చేందుకు కొలతలు తీసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అమర్చడానికి కొలతలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు 25 రోజుల తర్వాత 51,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ట్రస్ట్ ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు, ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఫ్రీడమ్ ట్రస్ట్ చెన్నై వారి సౌజన్యంతో మరియు సావెక్స్ డోనర్స్ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తరఫున ఇక్కడ స్థానిక తపోవనంలో ఇక్కడ యాంపిటీస్ ఎవరైతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉంటుందో వారికి కొలతలు వేయడం జరుగుతుంది. ఈ రోజున అసెస్మెంట్ చేసి వారికి కొలతలు చేసిన తర్వాత ఒక 20 నుంచి 25 రోజులు అయిన తర్వాత 51,000 విలువైనటువంటి చాలా సోఫిస్టికేటెడ్ మరియు లైట్ వెయిట్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడానికి మేము ఈ రోజున ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇది అయిన తర్వాత వీళ్ళకి కొలతలన్నీ అయిన తర్వాత వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా భారీ స్థాయిలో మన చిత్తూరులో అక్కడ పెట్టడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ ఫ్రీడమ్ ట్రస్ట్ వారు మరియు సావెక్స్ డోనర్స్ వారి సౌజన్యంతో ఈ ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాం. సార్ మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సుమారుగా ఇప్పటి వరకు మేము ఇచ్చిన టోకెన్లు 225 మందికి టోకెన్లు ఇచ్చినాము. యాక్చువల్గా మేము ఒక 80 వస్తామని అనుకున్నాం, కానీ 225 మంది వచ్చినారు. వీరందరికీ కూడా మన సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారు ఫ్రీడమ్ ట్రస్ట్ తరఫున వచ్చున్నారు. వారందరికీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఒక 20-25 డేస్ తర్వాత వీళ్ళందరికీ కూడా కొలతలు అయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాం. 8 సంవత్సరాలుగా ఇది చేస్తున్నాం. మేము కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చేది, మొబిలిటీ ఎయిడ్స్ ఇచ్చేది హ్యాండిక్యాప్ పీపుల్కి 12 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియాలో ఇంతవరకు 38,000 మందికి ఇచ్చున్నాం. మేము కాళ్ళు సరే, వీల్ చైర్స్ సరే, క్యాలిపర్స్ సరే. అండ్ ఇక్కడ ఈ క్యాంప్ ఏమో చిత్తూరులో మేము ఒక 150 వస్తారనుకున్నాము. ఇప్పుడు 220 దాటింది ఆల్రెడీ. ఎన్ని మంది వస్తేనూ కొలత ఎత్తుతున్నాము. తప్పకుండా ఇస్తాం. సెప్టెంబర్ 14వ తేదీ తిరిగి వస్తాం డిస్ట్రిబ్యూషన్కి. మోస్ట్లీ అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగుతుంది. శ్రీనివాసన్ గారు దీంతో వెన్యూ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ సెప్టెంబర్ 14వ తేదీ డేట్ ఫైనలైజ్డ్. అందరికీ ఆ రోజు వచ్చి మేము ఇస్తాం. అప్పుడు వచ్చినప్పుడు మేము ట్రైనింగ్ అన్ని ఇచ్చి వాళ్ళకి ఎట్లా వాడాలి కాల్ని అన్ని ఏదైనా ఆల్టరేషన్స్ ఉంది అప్పటికప్పుడు ఆల్టరేషన్స్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నేను అక్కడ ఫ్రీడమ్ ట్రస్ట్లో బోర్డు మెంబర్గా ఉన్నాము. మా ఫౌండర్ డాక్టర్ సుందర్ అనే ఆయన ఈజ్ అ ప్రెసిడెంట్స్ అవార్డు విన్నర్ సోషల్ సర్వీస్కి. ఈరోజు ఫ్రీడమ్ ట్రస్ట్ వారి తరఫున మా చిత్తూరు జిల్లా దివ్యాంగులకి కృత్రిమ అవయవాలు అసెస్మెంట్ క్యాంపు జరుపుటకు ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి మరియు మా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులకి మరియు దీనికి తోడ్పడుతూ ఉంటున్న రాస్ వారికి మరియు మిగతా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి అందరికీ మా దివ్యాంగుల తరఫున మేము ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఏపీ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారని జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ యశ్వంత్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకున్న జనసేన పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదులో పాల్గొన్న వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు తీసుకున్న వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయల బీమా చెల్లించడంతో పాటు ప్రమాదంలో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు వైద్య ఖర్చులు అందజేసేందుకు పార్టీ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కరోనా కష్ట సమయంలో సైతం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి జనసేన పార్టీ అండగా నిలిచిన విషయాన్ని జన సైనికులు గుర్తించుకోవాలని, అదేవిధంగా 4 సంవత్సరాలుగా పార్టీ జెండా మోయడంతో పాటు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలలో అఖండ మెజార్టీతో గెలిపించిన
ప్రతి జన సైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో సైతం జన శ్రేణులకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఆకాంక్షతోనే జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయారాం, జనసేన జిల్లా సెక్రటరీ భానుప్రసాద్, జనసేన నాయకులు హేమరాజు, పవన్, కేశవులు, బోయపాటి పవన్, దేవరాజులు, కేశవులు, శ్రీలక్ష్మి, భరత్, అధిక సంఖ్యలో జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేపు ఎల్లుండి క్రాంతి బొమ్మ కూడలిలో పెట్టడం జరిగింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి, ఆ కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన కుటుంబం కానీ అండగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కూడా వాళ్ళ కుటుంబానికి ఒక అండ అనేది పార్టీ చూపించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం చేయడం జరిగింది. 28వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రేపు ఎల్లుండి కూడా ముఖ్య కూడలిలో పార్టీ ఈ శిబిరాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు మాకు ఇంకొక బూస్టప్ అనే చెప్పాలి. 21 గెలవడం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకాన్ని రుజువు చేశాయి. ఆ నమ్మకాన్ని మరింత బలం చేసేదానికి క్రియాశీలక సభ్యత్వాలు, ఈ క్రియాశీలక సభ్యులు చాలా తోడ్పడతారని చెప్పి నమ్ముతున్నాం. ఈ దశలో జరిగే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా పార్టీ నిర్మాణానికి చాలా బలంగా ఉపయోగపడాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్, జై జనసేన. కార్గిల్ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించి 25 సంవత్సరాలు గడవడంతో కార్గిల్ విజయ దివాస్ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంఘీభావం తెలియజేయడంతో పాటు గుడిపాల మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనగర్ నుండి 2005 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గిల్ పట్టణం వద్ద 1999 మే నెల నుండి జూలై వరకు భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగిందని, ఈ యుద్ధంలో దాదాపుగా 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారని, అంతేకాకుండా 1300 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని పేర్కొన్నారు. పాకిస్తాన్పై భారత్ చేసిన ఈ యుద్ధంలో విజయం సాధించడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది జూలై 26వ తేదీన విజయ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టి కార్గిల్లో వీరమరణం పొందిన దేశ సైనికులకు గౌరవ వందనాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నంది మాధవ్, చంద్రబాబు, రవి, విశ్రాంత సైనికులు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని వీరితో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి శేషాద్రి అన్న గారు, సుబ్రహ్మణ్య అన్న గారు వారి అనుభవాలంతా కూడా తెలియచేయడం అనేటువంటి జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి షాలోతో సన్మానం చేసి అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధలు పడ్డారు దేశ రక్షణ కోసం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి సంఘటనలు మనం విన్నట్లయితే బాగా ఎంత బాధలు పడ్డారు అనేటువంటిది మరొకసారి తెలిసింది. ఆ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి 527 సైనికులకు మనం సెల్యూట్ చేస్తూ వారి కుటుంబాలకు మన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరిగింది. చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాల్గొన్నత పాఠశాలలో శుక్రవారం శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు టెక్నాలజీ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు ట్యాబ్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ తదితర సాంకేతిక పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు కొనసాగిస్తున్నామన్నారు. కంప్యూటర్ ఉపాధ్యాయురాలు భువనేశ్వరి విద్యార్థులకు టెక్నాలజీ వినియోగం పైన అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించి వివిధ
మోడల్స్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండురంగన్, కోటేశ్వరి, గౌసియా, గిరికుమారి విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ వదత్ నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాలలో డే 5న నైపుణ్యాలు టెక్నాలజీ నైపుణ్యాలు గురించి ఈరోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చార్ట్స్ అన్నీ కూడా ప్రదర్శన జరిగింది. అదేవిధంగా మోడల్స్ అన్నీ కూడా తయారు చేసుకొచ్చారు పిల్లలు. వాళ్ళకన్నీ కూడా ట్యాబ్స్ని ఎలా యూజ్ చేయాలి, ప్యానల్ బోర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, వాటి కనెక్షన్స్, దాని మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం మన కంప్యూటర్ మేడం గారు కూడా కృషి చేశారు. చిత్తూరు నగరంలో నగర పాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న క్లాబ్ ఆటో డ్రైవర్లకు 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే మంజూరు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి గత ప్రభుత్వం క్లాబ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, ఇందులో భాగంగానే ఆటో డ్రైవర్లను నియమించి కార్యక్రమాన్ని చేపడుతున్న డ్రైవర్లకు 10 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిత్తూరు నగర పాలక సంస్థలో క్లాబ్ ఆటో డ్రైవర్లను పనిలో పెట్టడానికి టెండర్ తీసుకున్న రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ యాజమాన్యం వీరికి జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయిలను వసూలు చేసి టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగర పాలక అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, రఘు, క్లాబ్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చెప్తారని వేరు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో క్లాబ్ డ్రైవర్ని నియమించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి క్లాబ్ డ్రైవర్లకి ఆ ఏజెన్సీ సరిగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి సరైన పిఎఫ్ డబ్బులు ఇంతవరకు కూడా చెల్లించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు ఏం తిని బతకాలనే ఉద్దేశంతో ఆ 10 మంది నిలిచిపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా చేరినటువంటి క్లాబ్ డ్రైవర్లకి 10 నెలల జీతాలు ఇంకా కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళకి పిఎఫ్లు పట్టినారా లేదని కూడా తెలియడం లేదు. అందుకోసమే మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈడు ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి క్లాబ్ డ్రైవర్లు అందరూ కూడా పేదవాళ్ళు, 1 నెల జీతం రాకపోతే అధికారులకు ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి ఆలోచించాలి. ఆ విధంగా వీళ్ళకి వచ్చే 7.5 జీతం, తక్కువ జీతం, ఆ తక్కువ జీతంతో వాళ్ళ కుటుంబాలు ఈడుస్తున్నా వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు 10 నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలని కూడా ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి 10 నెలల జీతాలు, పిఎఫ్ మొత్తం కూడా చెల్లించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా అధికారుల్ని ఈ యొక్క కాంట్రాక్ట్ క్లాబ్ డ్రైవర్లకు సంబంధించిన ఏజెన్సీ కాంట్రాక్ట్ని వెంటనే సస్పెండ్ చేయాలా, వాళ్ళని రద్దు చేయాలా, వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సక్రమంగా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. టీటీడీలో చీఫ్ ఇంజనీరింగ్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులపై శాఖాపరమైన చర్యలు టీటీడీ ఈవో శ్యామలారావు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్ నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఓ ప్రైవేట్ కంపెనీ లాగా వైకాపా నేతలు మార్చేసి టీటీడీని పూర్తిగా భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన చాలా మందికి అన్యాయం జరిగిందని, ప్రస్తుతం టీటీడీలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా ప్రస్తుత ఈవో శ్యామలారావు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొట్టమని చెప్పి టెండర్లు పిలిచేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ లో కానీ ఆన్లైన్ టెండర్ లో కానీ ఈరోజు ఆ కీ ఓపెన్ చేసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ పేర్లు దానిలో తెలుసుకొని వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకున్నారన్నటువంటి వాస్తవం ఈరోజు
కోట్లాది మంది భక్తులంతా కూడా తెలుసుకున్నారు. కాబట్టి టీటీడీ ఈవో గారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించలేదు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని సిఈగా నియమించాలని చెప్పని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేశారండి. జిఎం ప్రొక్యూర్మెంట్ అండి, డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఈఓ, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే మనం రైసు, గీ, జాంగ్రీ, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తామో వాళ్ళంతా కూడా గతంలో పనిచేశారు. మరి ఆ కంట్రోల్ని ఎందుకు అడిషనల్ ఈవో చేతుల్లోకి తీసుకున్నారంటే ఇది లోపాయకారి ఒప్పందం. కమిషన్ల కోసం ఆ పర్చేసింగ్ కమిటీ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి టీటీడీలో పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలంటే ఎవరైతే అర్హత, అనుభవం, సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ కోర్టుకు అనుగుణంగానే టీటీడీ ఈవో గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి లోటుపాట్ల మీద, టెండరింగ్ విధానంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీ ఈవో శ్యామలరావు గారు కూడా అప్పుడు ఎందుకు ఈ పోస్టింగ్ జరిగింది అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వద్దిబోయిన సుజాత, మార్సస్ విద్యుత్ శక్తి పబ్లిక్ యూటిలిటీస్ మంత్రి జార్జెస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.